నమస్కారం. ఏపీలో ఉండే డ్వాక్రా మహిళలందరూ కూడా రేపు కూటమి ప్రభుత్వం అయితే అదిరిపోయి తీపి కబురు చెప్పనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి డ్వాక్రా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది కూడా. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలా లేదనేది లైక్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వం ఏదైతే ఉందో ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి ముఖ్యంగా నిర్ణయించుకుంది. ఇదే తరుణంలో గతంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారులు వచ్చినప్పుడు అమలు చేసిన ప్రభుత్వ పథకాలు సైతం కూడా మళ్ళీ అమలు చేయాలని చూస్తుందట. గతంలో ఏవైతే ఎన్టీఆర్ కిట్ అయితే ఉందో దాన్ని కూడా పునరుద్ధరించింది. తాజాగా గతంలో డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం ఒకటి ఉండేది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. అంటే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు అందిస్తూ ప్రభుత్వం ఇచ్చే రుణాలతో ఎస్సీ ఎస్టీ మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలి అనేదే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమట. ముఖ్యంగా 50,000 వరకు సున్నా వడ్డీ రుణాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలో అప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఈ నిలిపేశారనమాట. 2014 అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మళ్ళీ తాజాగా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయానికి అయితే వచ్చిందనమాట. అయితే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 20,000 నుంచి 50,000 వరకు సున్నా వడ్డీ రుణాలు అయితే ఇస్తుంది. 5 లక్షల వరకు రుణాలు కూడా పెంచుతుంది కూడా. ఇక కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని 5 లక్షల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. కనీసం అయితే 30,000 నుంచి నిర్ధారించిందట. అంటే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే 30,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేనటువంటి రుణాన్ని అందించనున్నారు. అయితే ఈ రుణం తీసుకున్న మహిళలు నెలవారీ వాయిదాలో తిరిగి చెల్లించాలట. అలా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకు రుణాలు అందిస్తారు. ఇకపోతే ఈ ఉన్నత పథకం ఏదైతే ఉందో ఇందులో భాగంగా 25-26 సంవత్సరానికి సంబంధించి 8.53 కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. అయితే అర్హుల ఎంపిక విధానం, ఇకపోతే ఉన్నత పథకానికి ఈ సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు మాత్రం ఎలా ఉంటారు ఏంటనేది ముందు మనకు రావాల్సి ఉంది. వీరికి బీమా సదుపాయం కూడా కల్పిస్తారట. కేవలం డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 30,000 నుంచి 5 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు లేకుండా ఇవ్వడం అనేది చాలా మంచి విషయమే. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుంది. జై హింద్.